నిరవధిక సుఖాన్ని, అక్షయానందాన్నివ్వదు. అతి సూక్ష్మమైన హాన్ని గురువనుగ్రహం లేకుండా రూపుమాపడం అసాధ్యం. అందువలన అహంభావానికి కారణభూతమైన అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి శ్రీ సాయి సచరితను శ్రవణం చేయండి. సకల చరాచర జగత్తునకు సృష్టి స్థితి లయకర్త భగవంతుడే అని సూర్యచంద్రాదులు గ్రహ నక్షత్రాలు మొదలుకొని క్రిమి కీటకాదుల వరకు భగవత్ సంకల్పం ప్రకారం నడుచుకుంటున్నాయని భక్తుడు భావిస్తూ మంచి చెడు ఏది జరిగినా అది దైవ నిర్ణయంగానే తలచి ఏ కార్యమైనా అతను కర్తగా భావించాడు. అందుచేత అతని అంతఃకరణంలో అహం ఊపిరి ఉండి లేనట్లుంటుంది. అందుకే సాయిబాబా భక్తికే ప్రాధాన్యం ఇచ్చారు. జ్ఞానం రామఫలం వంటిది. దీన్ని చెట్టుపైన పండిన తర్వాతే కోసుకోవాలి. పండిపోయిన పండు కింద పడిపోవడానికి అవకాశం ఉంది. అంటే జ్ఞాని తనకంతా తెలుసునన్న అహంభావంతో పతనం కావచ్చు. కానీ భక్తి సీతాఫలంలా మృదు మధురమైనది. గట్టి కాయల్ని కోసి కింద పండవేస్తారు. కనుక భక్తిలో పతనానికి ఆస్కారం లేదు అని బాబా అనేవారు. వారు నవవిధ భక్తిని ప్రోత్సహించారు. చిత్రేకాగ్రతకు సులభ సాధనమైన శ్రవణానికి చాలా ప్రాముఖ్యమని ఇచ్చారు. షిరిడీలో దీక్షిత్ వాడాలో ప్రతినిత్యం ఉదయం సాయంత్రం రామాయణం, భాగవతం మొదలకు పురాణ శ్రవణం జరిగేదని సాయిబాబా స్వయం సప్తాహాలు చేయించేవారని వారి మహాసమాధికి ముందు ఉజయాని భక్తునిచో రామ విజయమును గ్రంథమును మారు పారాయణ చేయించారని శ్రీ సాయి చరిత్రలో ఉంది. అజ్ఞానం కానీ అహం కానీ పరమాత్మ స్వరూపుడైన సద్గురుని అనుగ్రహంతో తొలగిపోవాలి. కానీ ఇతర సాధనలతో పోగొట్టుకోవడం అసంభవం.